జంతు సంరక్షణకు యూనిసెఫ్ ప్రపంచ జంతువుల పరిరక్షణ సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. జంతువుల కోసం మానవీయ ప్రపంచం అనే పేరుతో బేగంపేటలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరయ్యారు. వైవిధ్యకరమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మూగజీవాలు, జంతువులు, సూక్ష్మ జీవులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. త్వరలోనే జంతు సంరక్షణ సంస్థలతో కలిసి చేయాల్సిన కార్యాచరణ గురించి ప్రభుత్వం తరపున సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. దీనికి పూర్తి మద్దతు ఉంటుంది. ఈ మూగజీవాలు ఏదైతే ఉన్నాయో ఈ మూగజీవాలు మనకి వచ్చి అంటే ఇప్పుడు అడగంటే అమ్మాయినా పెట్టాలని చెప్పి అంటారు మనం. అంటే ఇప్పుడు ఎవరు అడిగితే తప్ప ఇచ్చే పరిస్థితి లేని దాంట్లో ఈ మూగజీవాల తరపు నుంచి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు. ఈ సొసైటీ ఏదైతే కనుక హ్యూమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ ఇండియా వారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిర్వహించడం, దానికి ప్రభుత్వం తరపు నుంచి కూడా చాలా నిర్దిష్టమైనటువంటి దీనికి మద్దతు కూడా మంత్రి గారు ప్రకటించడం, అంటే అట్లానే పాలసీ పరంగా చేశారో వాళ్ళతో పాటు చేద్దాం. ఇది యాక్చువల్గా మాకు కూడా హైడ్రా తరపు నుంచి కూడా ఇందాకే చెప్పాను, ఇది మాకు కూడా ఒక కొత్త కోణం అన్నమాట. ఇన్నాళ్ళు మేము ఏంటంటే ఫ్లడ్డింగ్ వచ్చినా ఏదైనా విపత్తు వచ్చినా కానీ మన హ్యూమన్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ కానీ లాస్ లైఫ్స్ కానీ ఉండకుండా ఉండేటటువంటి కోణంలో మేము ఆలోచన చేస్తున్నాం. దీన్ని ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ ద్వారా మనకు ఒక కొత్త డైమెన్షన్, కొత్త పర్స్పెక్టివ్ అనేది, కొత్త కోణం అనే దాన్ని కూడా ఆవిష్కరించడం అనేదాన్ని కూడా నేను ఆర్గనైజర్కి మరోసారి వారిని అభినందిస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ యువర్ మెసేజ్. నష్టం పశుపక్షాదులకు అన్నిటికి కూడా తమ వంతుగా ఏమైనా చెయ్యాలని ఒక లోతైన ఆలోచన విధానంతో మీదేందన్నది ఇక్కడి హ్యూమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ అనే ప్లాట్ఫామ్ మీద వీళ్ళు పెద్ద ఎత్తున సేవ చేయాలనుకుంటున్నారు. రియల్లీ నేను వీళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కలియుగంలో సాటి మనిషిని ఎట్లా నష్టం చేసి ఎట్లా బాగు కావాలనుకునే ఈ రోజుల్లో ఒక మూగజీవాల కోసం పనిచేయడం అనేది ఇది చిన్న విషయం కాదు. నేను అందుకే వేదిక మీద వీళ్ళందరికీ చెప్పాను. నేను ప్రభుత్వ పరంగా నా స్వతహాగా కూడా నేను జంతు ప్రేమికుడిని. కంపల్సరీ డిజాస్టర్స్ లో వచ్చేటువంటి నష్టాన్ని తగ్గించేందుకు, సేమ్ టైం నష్టం రాకుండా చూసుకునేందుకు ప్రభుత్వ పరంగా ఎంత నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పాను నేను. ఖచ్చితంగా వీరెంబడి ఉంటాం. ఇది చాలా మంచి పని. ప్రకృతి ద్వారా జరిగే ప్రళయాల ద్వారా జరిగే నష్టాన్ని నివారించేటువంటి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరెంబడి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము ఖచ్చితంగా ఉంటామని మాట ఇస్తా ఉన్నా. థ్యాంక్ యూ.